తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్దేవ్పల్లి డివిజన్లో ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర జాతీయ జెండాను భారతీయ జనతా పార్టీ నాయకులు ఎగురవేశారు. అనంతరం డివిజన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీన ప్రజలెవరూ మర్చిపోలేని దినం అని, నిజాం సర్కార్ రాక్షస పాలన నుంచి విమోచన పొందిన దినమని, నిజాం పాలనను వ్యతిరేకించి పోరాడిన అమరులను గుర్తు చేస్తూ చేసుకున్నామని, భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆరంగన్ చౌరస్తాలోని వికలాంగుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేశామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అడిగే జనార్దన్, బీజేపీ నాయకులు బుక్క వేణుగోపాల్, బీజేపీ సీనియర్ నాయకులు, యువమోర్చా అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి నేతగా ఈరోజు ప్రపంచ దేశాల మన్నన పొందినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో వచ్చి ఈరోజు పండ్లు వంచే కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఆయన జన్మదిన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు పిలిపివ్వడంతో మేము స్వచ్ఛ భారత్, అదేవిధంగా ప్రకృతి వనరులైనటువంటి నీరు, చెట్లు, ప్లాస్టిక్ నిషేధము, ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో ప్లాస్టిక్ తోటి ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ నెట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము విద్యార్థులను అవగాహన, కళాశాలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మిగతా మనకు వర్షపు నీరును కూడా సద్వినియోగం చేసుకొని ఉన్న నీరును కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా ఈరోజు ప్రజలను చైతన్యపరచాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఈ ఒక వారం రోజులు ఈ సేవా కార్యక్రమాల 14 నుంచి 21 వరకు సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మైలార్దేవ్పల్లి డివిజన్లోని ఇక్కడ ఆరంగర్లో ఉన్నటువంటి అనాథ ఆశ్రమంలో ఇక్కడ పండ్లు పంచడం జరిగింది. మిగతా కార్యక్రమాలు కూడా ఇంకా 21 తారీఖు వరకు ప్రజలను చైతన్యపరుస్తాం. నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పంతో ఈ దేశం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలి, ఆరోగ్య భారత్ ఉండాలి, ఈ దేశమంతా కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది. ప్రజలను చైతన్యపరుస్తూ, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ తీసుకున్నటువంటి కార్యక్రమాలను ఈరోజు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు పార్టీ క్యాడర్ని అంతా కూడా జిల్లా వ్యాప్తంగా, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది.